హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంగా హమాల్ పంచాయత్ కార్మిక సంఘం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. హమాల్ పంచాయత్ కార్మిక సంఘం వినండి. ఆ కార్మిక సంఘం ఓ అద్భుతం. ఓవైపు ప్రపంచం కుబేరుడి అతిపెద్ద కామర్స్ సంస్థ, మరోవైపు 94 ఏళ్ల గాంధేయవాది నడిపే కార్మిక సంఘం. కార్మికులు మేమిచ్చేది తీసుకోవాల్సిందే, అంతకన్నా పైసా విదల్చం అన్నది ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ విధానం. ఇక్కడలా కుదరదు, మీరు వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిందే అన్నది ఆ యూనియన్ నినాదం. ఓవైపు మార్కెట్ సూత్రం, మరోవైపు పేదల కోసం ప్రాతినిధ్యం. రెండూ ఢీకొన్నాయి. దాని ఫలితమేంటో వినిపిస్తాను, వినండి. హమాల్ పంచాయత్ అన్న ఆ అద్వితీయ కార్మిక సంఘం గురించి మీరు వినాల్సిందే. ఆ కార్మిక సంఘం ఓ అద్భుతం. ఆయన యువ వైద్యుడు, పాండురంగ ఆడావ్ అని పేరు. పూణేలోని నానాపేట్లో ఓ ఆయుర్వేదిక్ క్లినిక్ నడుపుతుండేవాడు. ఆయన ఆసుపత్రికి వచ్చేవారిలో 90% నడి వయస్సు దాటిన హమాలీలు. జీవితాంతం బస్తాలు మోసి, మోకాలి చిప్పలు అరిగి, వెన్నెముకలు జారి అనారోగ్యంతో బాధపడుతుండేవారు. పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి అంటే డబ్బులు లేవు బాబు అనేవారు. జీవితాంతం మీరు బస్తాలు మోసినా వ్యాపారులు పట్టించుకోరా అంటే వయస్సు మీద పడగానే పనికిరామంటూ తరిమేశారు బాబు అని చెప్పేవారట. వాళ్ళ దైన్యం చూసి తానే వ్యాపారుల వద్దకు మాట్లాడడానికని వెళ్ళాడు. వాళ్ళు అతన్ని తోలనాడారు, హేళన చేశారు. దాంతో ఆ వైద్యుడు తన ప్రాక్టీస్ని పక్కన పెట్టి కూలీల కోసం సత్యాగ్రహానికి దిగాడు. వ్యాపారులు కిరాయి రౌడీలతో కొట్టించారు. కొన్ని నెలల పాటు జైల్లో పెట్టించారు. పోలీసుల దాడిలో అతని కన్నుపోయింది. అక్కడ అతని పోరాటం ఆపలేదు. చూస్తుండగానే హమాల్ పంచాయత్ అనే పేరుతో అతిపెద్ద ఉద్యమంగా మారింది. చివరికి మహారాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కూలీలకు పిఎఫ్, గ్రాట్యుటీ, వైద్య సాయం ఇలా అన్నీ ఉండి తీరాల్సిందే అని ఆదేశించింది. ఇందుకోసం ఆ వైద్యుడు ఓ కొత్త ప్రణాళికను రూపొందించాడు. వ్యాపారుల కోసం హమాలీలు మోసే ప్రతి బస్తాకి వాళ్ళకివ్వాల్సిన కూలీతో పాటు అదనపు సొమ్ము చెల్లించేలా చూశాడు. ఈ ధనం వాళ్ళ పేరు మీద బ్యాంకులో జమ అవుతుంది. ఓ దశ తర్వాత దాంతోనే పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ ఖర్చులన్నీ ఇస్తారు. దేశంలోనే కనీ విని ఎరుగని పద్ధతి ఇది. దానికి చట్టబద్ధత కల్పిస్తూ 1969లో మహారాష్ట్ర ప్రభుత్వం మత్తడి లా అనే దాన్ని తెచ్చింది. దాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసింది. హమాల్ పంచాయత్ కార్మిక సంఘంగా మారింది. దేశంలో మరే యూనియన్ చేయలేని అద్భుతాలు ఎన్నో చేసి చూపింది. బడి, బ్యాంకు, ఆసుపత్రి తదితరాలు ఏర్పాటు చేసింది. చాలా రాష్ట్రాల్లో లేబర్ యూనియన్లకే సొంత భవనమే ఉండదు. కానీ హమాల్ పంచాయత్ తనకంటూ 3 అంతస్తుల కమ్యూనిటీ సెంటర్ని ఏర్పాటు చేసుకుంది. పూణేలోని వలస హమాలీల సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు చెందినవారు. అందువల్ల వాళ్ళకెవరూ ఇల్లు అద్దెకిచ్చేవారు కాదు. దాంతో దేశంలో మరెక్కడా లేని విధంగా కార్మికుల కుటుంబాల కోసం చక్కటి ఇళ్లతో కూడిన హౌసింగ్ కాలనీని నిర్మించి ఇచ్చింది హమల్ పంచాయత్. ప్రస్తుతం ఆ సంస్థ కింద 400 అపార్ట్మెంట్లు ఉన్నాయి.
కార్మికులకి అవసరమైనప్పుడు రుణాలు ఇచ్చేలా కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసింది. చక్కటి పొదుపు సూత్రాలతో ఆ సంస్థ జాతీయ బ్యాంకుగా గుర్తింపును సాధించింది. అక్కడితో ఆగలేదు. ఈ సంస్థ కార్మికుల పిల్లల కోసం హై స్కూల్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేక ఆసుపత్రిని కూడా నిర్మించింది. ఇవన్నీ ఒక ఎత్తు. కార్మికులకి తక్కువ ధరకి ఎక్కువ పోషకాలున్న ఆహారాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రారంభించిన 12 కస్తాచీ బాకర్ క్యాంటీన్లు మరొక ఎత్తు. 15 రూపాయలకే చిరుధాన్యాలు, కాయగూరలు, పళ్లతో తిన్నంత భోజనం పెడతారు వీటిల్లో. అయితే ఏంటి, బాబా ఆడావుకి ఇప్పుడు 94 ఏళ్ళు. ఆయన ప్రారంభించిన సంస్థలు, వాటి నిర్వహణకు రూపొందించిన విధానాలు 40 ఏళ్లుగా నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ చట్టం ఒకటి తెచ్చింది. దాన్ని తెస్తూ హమాల్ పంచాయత్ సంస్థే తమకి స్ఫూర్తి అని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పూణేలోని అమెజాన్ అనుబంధ సంస్థకి చెందిన వేర్హౌస్ కార్మికులు తమ జీతం పెంచాలంటూ పోరాటానికి దిగారు. అండగా ఉండమని హమాల్ పంచాయత్ని ఆశ్రయించారు. ఆందోళనలు ఉధృతమయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవటంతో కార్మిక శాఖ అమెజాన్ని సంప్రదింపులకు పిలిచింది. జీతం పెంచాల్సిందేనంటూ అమెజాన్ని ఆదేశించింది. దాంతో ఆ బహుళజాతి సంస్థ తలగ్గక తప్పలేదు. అలా గిడ్డంగి కార్మికుల నెల జీతం ఒక్కసారిగా వేలల్లో పెరిగింది. ఇదండి హమాల్ పంచాయత్ కార్మిక సంఘం అనేటువంటి ఈ సమాచారం. స్ఫూర్తివంతమైనటువంటిది అన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.